రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మీరు చెప్పినట్టు కూడా బిగ్ అప్డేట్ కి సంబంధించి కూడా వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా అది పెండింగ్ పడుతూ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన నేపథ్యం కావచ్చు, హైకోర్టుకు సంబంధించి కూడా ఆ కేసుని పెండింగ్ పెడుతూ వస్తుంది. వాయిదా వేసిన నేపథ్యం అయితే ఈ నెల 24వ తేదీకి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారో ప్రజలకు సంబంధించిన ఆదరణ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతం చేసుకున్నట్టుగా కూడా ఇప్పటికే అంచనాలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా సర్వే కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొన్న క్యాబినెట్ లో కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. డిసెంబర్లో ఎన్నికలను నిర్వహిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా మనకు ఏఎన్ఎన్కి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 11, 14, 17వ తేదీలకు సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ నెల 26 లేదా 27వ తేదీకి సంబంధించి కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఇందుకు సంబంధించి ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు సంబంధించి ఈసీ ప్రధానంగా ఈ రోజు సమావేశం నిర్వహించింది. దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే కమిషనర్ రాణి కుముదినికి సంబంధించి కూడా ఈరోజు జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ రామకృష్ణరావుతో పాటుగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులకు సంబంధించి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇక ఎన్నికల సంఘాల అధికారులు కావచ్చు, కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లకు సంబంధించి కూడా ఈరోజు సమావేశం నిర్వహించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ఇక పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఇతర శాఖల నుంచి కావచ్చు, ఏదైతే రాష్ట్ర కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సంబంధించి కూడా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఈరోజు జూమ్ సమావేశం నిర్వహించారు. ఇక పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా శాంతి భద్రత అంశాలపైన కూడా ఈ కీలకమైన జూమ్ సమావేశంలో చర్చకొచ్చాయి. ఇక ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. 42% సంబంధించి కూడా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఇక హైకోర్టు ఏదైతే 24వ తేదీ హైకోర్టులో మరోసారి ఈ కేసు విచారణకు రానున్నది. కాబట్టి హైకోర్టు తీర్పును బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 42% పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించిన తర్వాత దీనిపైన 42% రిజర్వేషన్ అంశం పైన కూడా సుప్రీంకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. అఖిలపక్ష నేతలంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర మంత్రులను రిజర్వేషన్ అంశం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే పాలనా పరంగా కూడా ఇప్పుడు గ్రామీణ స్థాయి కావచ్చు, ఏదైతే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో పడ్డాయి. ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి అక్కడ పాలన కుంటుపడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. హైకోర్టు తీర్పు ఒకవేళ 42% రిజర్వేషన్లు వస్తే దాని పరంగా ఎన్నికలకు వెళ్తారు, లేదు అనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒత్తిడి తేవడంతో పాటుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పుడు కీలకమైన అంశాన్ని అయితే తీసుకున్నది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. డిసెంబర్ 11, 14, 17వ తేదీలకు సంబంధించి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత గ్రామీణ స్థాయి నుంచి కూడా సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. 26, 27వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు ఈసీ కూడా సన్నిద్ధమైంది. ఇందులో భాగంగా ఈరోజు జూమ్ సమావేశంలో కూడా ఇవే అంశాలపైన కూడా ప్రస్తావన వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి కూడా డిసెంబర్లో జరగబోతున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.